హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఫ్రెండ్స్, మన దగ్గరికి ఈరోజు పైనర్ క్లాసిక్ స్పిన్ పైనర్ క్లాసిక్ స్పిన్ రెడ్ కలరు, తర్వాత బ్లూ కలరు 8 ఫీట్ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మిషన్లు వచ్చినాయి, ఒకసారి చూడండి. పైనర్ బ్లాక్ క్యాట్, తర్వాతనేమో లొకానా స్పిన్ 60, లొకానా 50, తర్వాత డైవా, పైనర్ ఫ్లాష్ ఎక్సీ, తర్వాత బర్క్లీ. ఓకే, కంపెనీ మిషన్లు మొత్తం అన్ని మన దగ్గరికి అవైలబుల్గా వచ్చినాయి. కంపెనీ రాట్లు అవైలబుల్గా వచ్చినాయి. తర్వాత ఫ్రాక్స్లోని చాలా మోడల్స్ వచ్చినాయండి. నెక్స్ట్ సివిల్స్ వచ్చినాయి, స్నాప్స్ వచ్చినాయి. తర్వాత ఈ మొత్తం వెనకాల పెట్టాను అనమాట. ఏంటి బెల్లలారం వచ్చినాయి. తర్వాతనేమో సీసం కడ్డీలు వచ్చినాయి. తర్వాత మొత్తం మన దగ్గరకు వచ్చిన ఐటమ్స్ అన్ని కూడాను ఇవ్వాలా, ప్రతి ఒక్కటి కూడాను చాలా చక్కగా మనం వివరించుకుందాం. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న చిన్న ఐటమ్స్ చూసేసుకుందాం అండి. కొంచెం గ్యాప్ వస్తుంది మనకు కూడాను. ఓకే, ఇలా చూడండి ఒకసారి. ఇవి సీసం కడ్డీలు అండి. అదే మనం బరువు పెట్టుకుంటున్నాం కదండి సీసం కడ్డీలు. ఇవి పెద్ద సీసం కడ్డీలు అండి. ఇది వచ్చి 10 రూపాయలు పడుద్ది. ఒకసారి చూసుకోండి. ఇవి వచ్చి 10 రూపాయలు పడుద్ది ఒక పీస్ వచ్చి. ఓకే, ఇందులోనే చిన్నవి ఉన్నాయి, చిన్నవి కూడా చూపిస్తాను మీకు. ఇవి వచ్చి 5 రూపాయలు పడుద్దండి. ఇదిగోండి, ఇవి వచ్చి 5 రూపాయలు పడుద్ది. ఓకేనండి. ఈ స్నాప్స్ అయితే నెక్స్ట్ మనం సీసం ప్లేట్లు మన దగ్గర అయిపోయినాయి కదండి. సీసం ప్లేట్లు వచ్చినాయి. ఈ సీసం ప్లేట్లు మనం ఏం చేద్దామంటే అదేనండి రేకులు. మనం మామూలుగా గ్యాలన్ కింద బండికి మనకి లోడ్ పెట్టుకుంటున్నాం కదా. దీన్ని ఏం చేద్దామంటే మనం 20 రూపీస్ పీసెస్ కింద, అంటే 25 రూపాయల ముక్కల కింద మనం గతంలో పెట్టుకున్నాం కదా మనం. అలాగే చాలా చక్కగా కట్ చేసుకొని వీటిని 25 రూపాయల ముక్కల కింద పెట్టుకొని మళ్ళీ మనం క్యాటలాగ్లో పెట్టుకుందాం. ఒకసారి చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది రేక్ అండి. ఇది రేక్ అనమాట. ఇలాగ వస్తుంది అంటే ఒరిజినల్ రేక్ అయితేనే ఇంత మెత్తగా ఉంటుందండి. ఇంత మెత్తగా, ఎంత గ్లేజింగ్, ఇంత బాగుంటుంది. ఓకే, ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తొందరగా చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చి సివిల్ స్నాప్స్ అండి. సివిల్ స్నాప్స్ వచ్చినాయి, ఒకసారి చూడండి. అసలు ముందు మనం ఇది చిన్న ఐటమ్ అనుకుంటాం కానండి, ఈ సివిల్ స్నాప్ తోటి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి, ఈ సివిల్ స్నాప్ తోటి మనం గత వీడియోలోని మన బెండు పాడవకుండా మనం పైన ఎలా కట్టుకోవాలో మాట్లాడుకున్నాం. తర్వాత ఈ సివిల్ స్నాప్స్ తోటి ఇందులో 2 రకాలు వచ్చినాయి. 2 రకాలు చూపించిన తర్వాత వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదిగోండి, ఇదొక మోడల్ సివిల్ స్నాప్లోని. రెండోది ఏంటంటే, ఒకసారి ప్యాకెట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. రెండోది ఏంటంటే ఇదొక మోడల్ అండి. ఇదిగోండి, ఇదిగోండి, ఇదో మోడల్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగుంటాయండి. అయితే సివిల్ స్నాప్స్లో ఏంటంటే మనం దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేయం కదండి. అసలు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటాయండి. ఇప్పుడు మనం ఫిషింగ్ లైన్ ఉంటుంది కదండి. ఫిషింగ్ లైన్ కొరమేను కానీ, వాలుగులు కానీ, నోట్లో పళ్ళు ఉన్న ఏ చేప ఉన్నా సరే మన లైన్ కట్ చేసేస్తుంది. మనం దాని బాధ గురించి అది కట్ చేసేస్తుంది. ఆ లైన్ కటింగ్ అయిపోయిన తర్వాత పద్దాక మనం చాలా డబ్బులు పెట్టి మనం హెవీ కాస్ట్ పెట్టి లైన్లు కొనుక్కున్నప్పుడు అవి బ్రేక్ అయిపోకుండా, కట్ అయిపోకుండా ఉండటానికి ఈ సివిల్ స్నాప్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఎలాగని చెప్పినానంటే, మనం లైన్ కట్టేసుకుంటాం కదండి. లైన్ తోటి డైరెక్ట్గా ఫ్రాగులూరి కానీ, తర్వాతనేమో వాలుగులకు కానీ, పాంకాసులు కానీ, క్యాట్ ఫిష్లు కానీ, ఇవన్నీ మనం కాస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇదిగోండి, ఈ పైన తాడు కట్టేసుకుందాం. ఈ పైన తాడు చక్కగా అల్లేసేసి మన పాత వీడియోలో చూపించాను చూడండి. అల్లేసి కట్టేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా ఓపెన్ చేసి, ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి. సుమారుగా లేదైనా సరే 25 కేజీల వరకు హ్యాండిల్ చేస్తాయండి ఇవి. చక్కగా ఇలా ఓపెన్ చేసేసి మనం ఫ్రాగ్ పెట్టుకోవచ్చు, ఫీడర్ పెట్టుకోవచ్చు, లూరీస్, ఎనీథింగ్, ఏ లూరీ అన్నా పెట్టుకోవచ్చు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ కొరమేనికి కానీ, వాలుగులు, పంకాసులు, క్యాట్ ఫిష్లు ఇలాగా నోట్లో పళ్ళున్న ఏ చేప ఉన్నా సరే కట్ చేసేసేటప్పుడు ఏంటంటే ఇది అడ్డం పడుద్ది. మన లైన్ ఇక్కడ ఉంటుంది కదండి. లైన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఏంటంటే మహా అయితే ఫ్రాగ్ని మింగేసినా కొంతవరకు ఇది నోట్లోకి వెళ్తుంది. ఇది ఏంటంటే చైనీస్ స్టీల్ కాబట్టి ఇది కట్ అవ్వదు. ఆ విషయం మీకు తెలుసు కదండి. ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని రేట్ వచ్చి పెద్ద రేట్ ఏమి ఉండదండి. 10 రూపాయలు, 15 రూపాయలు ఉంటాయి ఎంతో పీస్ వచ్చి. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేసేసి, ఏమండి, ఈ 2 అవైలబుల్గా ఉన్నాయండి. ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి, 2 మోడల్స్. ఇట్లా పక్కన పెట్టేసేసి నెక్స్ట్ వచ్చి అదే మనం ఇవి వేసుకుంటాం కదండి మనం. ఇవి మన సింగ్ షికార్కి అండి. సింగ్ షికార్కి వేసుకునే సీసం తీగలండి ఇవి. ఓ తీగ వచ్చి 10 రూపీస్ ఎంత ఉంటుంది చూద్దాం. ఇది క్యాటలాగ్లో పెట్టుకున్నప్పుడు బిల్లు చూసి దాని ప్రకారంగా రేటు పెడతాను. ఓకే, అయిన తర్వాత మన బెల్లాలారం తెలుసు కదండి.
అదే మన డబ్బా గుచ్చకాలను పెట్టుకుంటాం, తర్వాతనేమో రాడ్కు పెట్టుకుంటాం చివర. ఈ సౌండ్ ద్వారా మనం బాగా అది చేపను మనం తొందరగా పసిగడతానికి బాగుంటుంది. ఎండలో మనం అలా పట్టుకుని కూర్చునే పని లేకుండా. ఇవి వచ్చి 15 రూపాయలు 20 రూపాయలు ఉంటాయండి, 15 రూపాయలు అనుకుంటా. చూస్తాను క్యాటలాగ్లో ప్రతి ఒక్క రేటు కూడా వివరించి పెడతాను. ఓకేనండి. ఈ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి లైన్ అండి. ఈ లైన్లో వచ్చి ఏంటంటే మన ఫిషింగ్ నెట్ వల్ల వాడే వాళ్ళకి ఆ నెట్లో ఒక్కోసారి పెద్ద చేపలు పడి కట్ అయిపోతుంటాయి కదండి. ఆ కట్ అయిపోయినప్పుడు చూడండి ఒకసారి, ఆ కట్ అయిపోయినప్పుడు ఆ కటింగ్ ఉన్న చోట చక్కగా అల్లుకోవడానికి మనకు బాగా ఉపయోగపడతాయండి ఇవి. ఇవి మొత్తం 8.3 సైజ్ అండి. ఇది 8.3 సైజు. దీని రేట్ ఎంతో ఏంటి మొత్తం అన్ని క్యాటలాగ్లో చూసి నేను మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూసి ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఓకే, ఈ చిన్న చిన్న ఇవన్నీ తీసేస్తే ఫ్రాగులు చూసుకుందామండి. ఫస్ట్ మనం ఫ్రాగుల్లోనండి చాలా బెస్ట్ క్వాలిటీస్ వచ్చినాయండి. ఈసారి మాత్రం చాలా మంచిగా వచ్చినాయండి. చాలా మోడల్స్ కూడా వచ్చినాయి. ఇగో చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రాగ్ ఆల్రెడీ మనం వాడుతున్న ఫ్రాగ్ ఇది, మళ్ళీ స్టాక్ అయిపోయింది తెప్పించాను. ఈ ఫ్రాగ్ ఫ్రంట్ ఫేస్ ఇలాగుంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఇలాగుంటుంది. ఓకే, సైడ్ ఇలాగుంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి రబ్బర్ క్వాలిటీ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి రబ్బర్ క్వాలిటీ. ఓకేనండి. ఈ ఫ్రాగ్ వచ్చి 15 గ్రాములు ఎంత ఉంటుందండి ఆ వెయిట్ వచ్చి. దీని ఐస్ కూడా పాడవ్వండి ఇవి. దీని ఐస్ కూడా మనం మామూలుగా ఐస్ పార్టికల్స్ వచ్చినప్పుడు మనం స్పీడ్గా వేసుకుంటాం కదండి, ఇందులో వేసుకునే పని లేదనమాట. ఈ పాడవు ఎందుకని చెప్పాను చూడండి, సివిలు అది ఇక్కడేనండి. ఇక్కడ పెట్టుకుంటే మనకేంటంటే ఈ ఫ్రాగులు ఊరికి కానీ దేనికి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకే, ఫ్రాగుల్లో ఏ మోడల్ వచ్చినాయి మీకు చూపించేసేసి తర్వాత మనం మిషన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ పక్కన పెట్టేసేసి ఏ మోడల్ వచ్చినాయి చూద్దాం ఒకసారి. కానీ ఫ్రాగులు మాత్రం ఈసారి మళ్ళీ చెప్తున్నానండి, చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ వచ్చినాయి. ముందు ముఖ్యంగా ఏంటంటే సైజులు అండి. సైజులు మంచిగా వచ్చినాయండి. సైజులు ఒకసారి చూడండి. బాక్స్ ఓపెన్ చేసి మీకు స్పీడ్గా చూపించేస్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటే ఒక్కొక్క మోడల్లోనే ఇక్కడ బాగా పెట్టానండి ఇలాగా మీకు క్లియర్గా కనిపించడానికి. ఇదిగోండి ఫ్రాక్ చూసారా సైజు. ఎటువంటి కొరమైన అన్నా సరే చాలా ఈజీగా మింగేసే సైజు అనమాట అండి ఇది. సో ఫ్రంట్ ఫేసు బ్యాక్ ఫేసు. ఓకే, సైడ్ చూడండి, సైడ్ డిజైన్ చాలా బాగుంది. హెవీ షార్ప్నెస్. ఇదిగోండి బాగా షార్ప్గా ఉంటాయండి హుక్స్. తర్వాత దీని ఐస్. ఓకే, సైజ్ చూసారా. సైజ్ నా చేతిలో పెట్టుకుని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎంత చూపించిన సైజు ఇదండి మీకు. ఇదిగోండి ఇలా చూస్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఇదిగోండి ఇందా చూపించిన సైజు ఇది, ఈ సైజు ఇదనమాట. ఇదిగోండి దీని మీద ఏంటంటే కొరమేను, ఎంత చిన్న కొరమేనైనా సరే, చిన్ని మూతున్న కొరమైనా సరే మింగేయడానికి చాలా బాగుంటుందండి. ఇందులోనే మనకి ఏ మోడల్స్ వచ్చినాయి అంటే ఇదిగోండి ఇదో మోడల్ వచ్చింది ఈ సైజులో అనమాట. ఇదో మోడల్ వచ్చింది. ఇది కూడాను ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను, మీకు కూడా చూసినట్టు ఉంటుంది. స్పీడ్గా చూపించేస్తాను. చాలా ఫ్రాగులు మాత్రం చాలా బాగున్నాయండి, నాకు మాత్రం బాగా నచ్చినాయి. ఓకేనండి. ఇదిగోండి సైజు చూసుకోండి. ఇది 15 గ్రాములు ఉంటుందండి సైజ్ ఇది. ఇదిగోండి ఫ్రంట్ ఫేస్ ఇది, బ్యాక్ సైడ్ ఇది, ఏమండి సైడ్ ఇది. హుక్స్ అంటారా మీకు తెలిసిందే, మంచి షార్ప్నెస్గా ఉన్నాయి హుక్స్, ఐస్ పార్టికల్స్. ఇదో మోడల్. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. ఇదిగోండి ఇదో మోడల్ కూడాను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ ఫ్రాకులు ప్రతి ఒక్కటి కూడాను మీకు క్లియర్గా అర్థంగా చెప్పాను అనుకోండి, మీకు కూడాను ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఈ పైన దీనికి డిజైన్ చూసారా, మొత్తం అన్ని బబుల్స్ టైప్లోనే ఎలా డిజైన్స్ వచ్చినాయి చూసారా, మొత్తం అన్ని కూడాను. ఇదిగోండి చాలా బాగున్నాయండి ఫ్రాకులు ఈసారి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ బబుల్స్ అంటే కప్పకుండా చూడండి, రియలిస్టిక్ రియల్ కప్పకున్నట్టు చక్కగా చూడండి. ఇదిగోండి సైడ్ అమ్మట. ఓకేనండి. ఈ మొత్తం అన్నీ మహా అయితే 130 రూపాయలు ఎంత ఉంటాయండి కాస్ట్ వచ్చి. ఓకేనండి. ఇదిగోండి మనం లేట్ అవ్వకుండా ఇందులో బాక్స్లో చూపించేస్తాను. ఇదిగోండి ఇదో మోడల్. ఓకేనండి. ఇదో మోడల్. ఓకేనండి. ఇదిగోండి ఇదో మోడల్. ఇందులోని ఈ మోడల్ కోసం మీకు ఒకసారి చెప్తానండి. ఇందులోనే మనకి లొకానా కంపెనీ ఉంది కదండి, మన లొకానా కంపెనీలోని ఈ లొకానా కంపెనీలోని మనకే ఇది వచ్చి 180 రూపాయలు పడుతుందండి. ఇది మనకు లొకానా కంపెనీ కాబట్టి సేమ్ యాజ్టీజ్గా ఇది కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుందండి. సుమారుగా ఇంచుమించు ఇది వచ్చి 130 రూపాయలు పడుతుంది. 130 రూపాయలు ఇది, కంపెనీది అయితే 180 రూపాయలు. రెండు కూడా చూడండి ఒకసారి ఇక్కడ పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి ఇది అడ్డొచ్చింది, దీన్ని తీసేసేసి దీన్ని పెడతాను. ఓకే, ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది మీకు.
చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ మట్టికి. ఓకేనండి. సరే అయితే నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇదో మోడల్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇదో మోడల్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. ఇదిగోండి ఇదో మోడల్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇదో మోడల్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. ఇంకో 2-3 మోడల్స్ ఉన్నాయండి. ఈ పైన కవర్ చిరిగిపోయిన దాని మీద ఇవి అంటే ఇలాంటి కవర్లు వస్తాయి కదండి, ఇలాంటి కవర్ చిరిగిపోయింది. ఏంటంటేనండి ఫ్రాక్స్ ఈసారి మాత్రం కరెక్ట్ సైజ్ అని ఎందుకు అంటున్నానంటేనండి, ఉదాహరణకి ఇప్పుడు ఇవి అనుకోండి బాగా పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉండటం మీద చాలా మంది ఏమంటున్నారంటే అన్న పెద్ద సైజు ఫ్రాకులకి పడతాయి లేదో డౌట్గా ఉందన్న అది అని చెప్పని అన్నారు. చూడండి ఆ సైజు ఈ సైజుకి ఎంత డిఫరెంట్ చూడండి. ఇందులో చూపిస్తే మీకు ఇలాగ అర్థమైపోద్ది. ఇదిగోండి ఎలాంటి కొరమేనన్నా సరే ఖచ్చితంగా 100% మింగేసే సైజ్ అండి ఇది. దీని రేటు కూడా ఎంత ఉండదు, 130 రూపాయలు ఎంత ఉంటుందండి. నేను బిల్లులో చూసి క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. ఓకేనండి. సరే అయితే ఇప్పుడు ఫ్రాగుల్లోని ఏమేమి వచ్చినాయో మొత్తం అన్ని ఐటమ్స్ ఆల్రెడీ క్యాటలాగ్లో పెట్టేసానండి. ఈ ఐటమ్స్ అన్ని కూడాను క్యాటలాగ్లో పెట్టేసి 4 రోజులు అవుతుందండి. ఏంటంటే హోటల్ అని చెప్పాను కదండి, నాకు ఖాళీ లేక ఇప్పుడు చేస్తున్నానండి వీడియో. ఇవన్నీ మనకు సరుకు వచ్చే 4 రోజులు అవుతుందండి ఇదంతా. ఓకే. ఇవన్నీ 4 రోజుల క్రితం మన క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి మీరు చూసే ఉంటారు. ఓకే. ఇవి పక్కన పెట్టేసేసి మిషన్ కోసం మాట్లాడుకుందామండి. ఒక నిమిషం వచ్చి. ఓకేనండి. ఇది బర్క్లీ అండి. బర్క్లీ అని చెప్పేసి మిషను. ఈ మిషను ఇదిగోండి. ఈ మిషను ఏంటి వెనకాల ఉన్న బాక్స్లో ఓపెన్ చేస్తున్నానండి. చాలా బాగుందండి మిషన్ ఇది. ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇందులోని రెడ్ కలర్ అంటే సిల్వర్ కలర్ వచ్చింది. మొత్తం మిషన్ అంతా కూడాను ఈ మోడల్లో ఉంటుంది. ఇదిగోండి మిషన్ అంతా కూడా ఈ మోడల్లో ఉంటుంది. చూసుకోండి మొత్తం మిషన్ అంతా కూడా ఈ మోడల్లో ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి ఇక్కడ లాక్ ఇస్తారు కదండి, ఈ లాక్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు మోడల్లో లాకు. ఈ లాక్ ఏంటంటే మనకి ఇప్పుడు హ్యాండ్లు వెనక్కి ఎదరికే తిరిగిపోతుంది కదా, ఈ లాక్ మనం వేసేసుకుంటే ఎదరక మట్టుకే తిరిగిద్ది, ఇంకా వెనక్కి తిరగదండి ఇంకా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇది అల్యూమినియం స్పూల్ అండి. ఇది అల్యూమినియం స్పూల్ అండి. ఇది ఏంటంటే కార్బన్ స్పూల్ వేరేగా ఉంటాయి కదండి, అల్యూమినియం స్పూల్. గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం గ్రాఫిట్ హ్యాండ్లు. మొత్తం మిషన్ అంతా కూడా 6000 అండి. ఇది 6000 మీద బాగా హెవీ మిషన్ అండి. ఇది డ్రాగ్ సౌండ్ కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చి దీని పేరు వచ్చి ఫ్యాషన్ వస్తానండి. దీనికి కంపెనీ వాళ్ళు మోనో లైన్ ఫ్రీగా ఇచ్చారండి. ఇదేంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన లైనేనండి. ఇది మనకి మోనో లైన్ అవసరం లేదనుకోండి, ఓకే లిమిట్ తీసేసేసి మనం కంపెనీది మనం బ్రాడెడ్ లైన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. దీని కాస్ట్ వచ్చి సుమారుగా 850 రూపాయలు ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చి చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. మిషన్ కూడాను దీని కెపాసిటీ చెప్పాలి కదా మీకు. దీని కెపాసిటీ వచ్చి ఇక్కడ మెన్షన్ చేసే ఉంటుందండి, మనం మన నోటి కోసం చెప్తాం కదండి. ఇదిగోండి మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు అండి. దీనిది మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. నెక్స్ట్ వచ్చి ఏమో ఈ మిషన్ వెయిట్ ఏమో 400 గ్రాములు. ఇది బేరింగ్ సిస్టమ్ వచ్చి 5.2:1 బేరింగ్ సిస్టమ్ అండి, బాల్ బేరింగ్ సిస్టమ్. దీని మీద మొత్తం దీనికి సంబంధించిన మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మొత్తం దీనికి ఏం వాడారో ఏంటో కూడాను క్లియర్గా ఇదిగో ఇక్కడ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇదిగోండి 5.2:1 గేర్ రేషియో, తర్వాత 2+ బాల్ బేరింగ్, మొత్తం సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుందండి. ఓకే. మనకేంటంటే సింపుల్గా చెప్పేసుకోవాలంటే ఈ మిషన్ ఖరీదు 850 రూపాయలు. ఇది అల్యూమినియం స్పూలు, గ్రాఫిట్ బాడీ, పవర్ హ్యాండ్లు. దీని ఖరీదు వచ్చి 850 రూపాయలు. దీని వెయిట్ వచ్చి దీని కెపాసిటీ వచ్చి సుమారు 8 కేజీలు చేపల వరకు హ్యాండిల్ చేయగలదు. మిషన్తోనండి ఎప్పుడైనా సరే కంపెనీ వాళ్ళు 8 కేజీలు, 6 కేజీలు, 5 కేజీలు అంటారు చూడండి. మనం ఇంచుమించుగా హ్యాండిల్ చేసుకున్నా, కరెక్ట్గా ఏం కూడా అవసరం లేదండి, ఇంచుమించుగా హ్యాండిల్ చేసుకున్నా సరే ఇదే మిషన్ తోటి 5 కేజీల చేపను కూడా హ్యాండిల్ చేయొచ్చండి. ఎలాగా సంథింగ్ ఫీటర్ వాడాము మనం. ఫీటర్ వాడినప్పుడు ఫిష్ ఏం చేస్తుందండి, మామూలుగా మనం బ్యాగ్ లూజ్ పెడతాం కదండి, ఈడ్చుకెళ్ళిపోద్ది. ఈడ్చుకెళ్ళిపోయినప్పుడు లైన్ సుమారుగా 100 మీటర్లు 90 మీటర్లు ఎక్కింది కదండి. మనం ఏంటంటే అది ముందు ఈడ్చుకెళ్ళిపోతుంది. ఈడ్చుకెళ్ళిపోయిన తర్వాత ఎక్కడొక్కడ ఆగిద్ది. డ్రాగ్ లూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ టైట్ చేసుకుంటున్నప్పుడు లాక్కోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు, లాక్కోవచ్చు. అలాగే చేపను ఆడించి
అది నీరసం అయిపోయేలాగా ఆడించి మనం ఒడ్డు మీద తెచ్చుకుంటే సరిపోద్దండి. అంతేగాని 8 కేజీలు అంటే 8 కేజీలే, 6 కేజీలు అంటే 6 కేజీలు అని మనం ఏం లెక్కేసుకోక్కర్లేదండి. 6 కేజీలు కెపాసిటీ ఉన్న మిషన్ తోటి మనం 15-20 కేజీల చేపను కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది, మీ చేతిలో ఉంటుందండి. ఓకేనా? ఇక ఓకే, నెక్స్ట్ ఇది చెప్పేసాను కదండి. నెక్స్ట్ వచ్చి ఒక నిమిషం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది బర్క్లీ అని చెప్తున్నా, ఇదిగోండి ఇక్కడ రాసుకుంటే చూడండి, బర్క్లీ అని చెప్పేసి. ఓకే, ఈ మిషన్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి పైనర్ ఫ్లాష్ ఎక్సీ అండి. ఇదిగోండి పైనర్ ఫ్లాష్ ఎక్సీ. ఓకేనండి, దీంట్లో మనకి ఏంటంటేనండి పైనర్ ఫ్లాష్ ఎక్సీ FL 6000 ఎక్సీ. ఇది చూసుకోండి, ఇక్కడ వచ్చారు చూడండి. దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే, ఈ మిషన్లో స్పెషల్ ఏంటంటే మనకు లౌడ్ స్పీకర్ అండి. అది మనకు డ్రాగ్ సిస్టమ్ ఉంటుంది చూడండి, లౌడ్ స్పీకర్. ఇది లౌడ్ స్పీకర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, లౌడ్ స్పీకర్ అండి. అంటే ఇప్పుడు బేరింగ్ మనకి డ్రాగ్ సిస్టమ్ స్పూల్ మనం తిరిగేటప్పుడు సిస్టమ్ బాగా మంచి సౌండ్ వస్తుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది కూడాను. ఇందులోని 5000లోనేమో రెడ్ కలరు, 6000లోనేమో బ్లూ కలర్ అవైలబుల్గా ఉన్నాయండి. మిషన్ మాత్రం కంపెనీ మిషన్ అంటే మీకు చెప్పేది ఏం కాదు కదండి, ఇంకా మొత్తం మీకు అన్నీ తెలిసింది కదండి. పైనీర్ కంపెనీ అంటే ఇదిగోండి పైనీర్ కంపెనీ. ఓకేనండి, పైనీర్ కంపెనీ దీనికి సంబంధించింది. ఓకే, దీనికి సంబంధించింది ఏంటంటే మనం ఫస్ట్ దీన్ని బిగించేసేసి అప్పుడు మాట్లాడుకుందామండి. ఇది వచ్చి అల్యూమినియం స్పూల్ అండి. ఇది అల్యూమినియం స్పూల్. ఇదిగోండి అల్యూమినియం స్పూలు, లౌడ్ స్పీకర్ అండి బాగా. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి అల్యూమినియం ఇది హ్యాండిల్ అండి. అల్యూమినియం హ్యాండిల్, పవర్ నాబ్ అండి. నాబ్ చూసారా ఎంత ఉందో? ఇదిగోండి నాబు ఫ్రంట్ చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో నాబు. ఎందుకంటే బిగ్ ఫిష్లు మనం హ్యాండిల్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్లో మనం పట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా అనమాట. ఇదేంటంటే బాగా స్మూత్గా ఉంటుందండి. కంపెనీ మిషన్ అనేసరికి స్మూత్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి మీకు ఈ డ్రాగ్ సిస్టమ్ చెప్తాను కదండి. డ్రాగ్ సిస్టమ్ స్లోగా తిప్పుతున్నాను చూడండి ఒకసారి. దీని లౌడ్ స్పీకర్ అండి బాగా. చూసారా, ఏంటంటే లౌడ్ స్పీకర్ అనమాట. అంటే మనకు సౌండ్ ఎక్కువగా వచ్చే ఈ మిషన్ అండి. ఓకే, దీని రేట్ వచ్చి పైనర్ ఫ్లాష్ ఎక్సీ వచ్చి 6000 అండి. 6000 వచ్చి 1500 పడుతుంది అండి. దీని రేట్ వచ్చి 1500 పడుతుంది. సుమారుగా దీని కెపాసిటీ వచ్చి 6 కేజీలు సుమారుగా ఎంతో ఇచ్చారు. దీని వెయిట్ కూడా ఎంత ఉందో చూద్దాం. దీని వెయిట్ వచ్చి సుమారుగా 400 ఉందండి. ఇదిగో చూడండి ఇక్కడ సుమారుగా దీని వెయిట్ వచ్చి 400 ఉందండి. ఇది పెద్ద మిషన్ కదండి, 6000 మిషన్ అంటే బాగా పెద్ద మిషన్ కదా. ఇది మనకు పెద్దదే ఫిషింగ్ చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. ఇది మనకి లైన్ ఎక్కేది కూడాను చాలా ఎక్కువగా ఇచ్చారు చూడండి. ఇక్కడ 100 మీటర్లు ఎక్కేసే లైన్ కూడా ఎక్కువగా ఇచ్చారు. తర్వాతనేమో బెల్లాలం కూడా హెవీ అండి. ఇది బెల్లాలం కూడా హెవీ. ఈ డ్రాగ్ సిస్టమ్ కూడాను మనకి ఏంటంటే బాగా హెవీగా ఇచ్చారండి. మనకి చాలా మంది నీటిలో దిగినప్పుడు ఏం చేస్తున్నారంటే డ్రాగ్ లూజ్ చేసేసుకుని వదిలేయడం, తర్వాతనేమో ఈ పాయింట్ పోగొట్టేసుకుంటాం చేస్తున్నారండి. కంపెనీతో వచ్చింది ఎప్పుడు పోగొట్టుకోకండి, కంపెనీతో వచ్చింది కంపెనీదేనండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏంటంటే దీనికి మనకి స్మూత్నెస్ అండి. ముందు స్మూత్నెస్ కోసం మాట్లాడుకోము. కంపెనీ అంటే మనం ఫస్ట్ తీసుకున్నది స్మూత్నెస్ కదండి. ఇదిగోండి చూసారా ఎంత స్మూత్గా ఉంటుందండి. ఓకే, దీని రేటు చెప్పే ఇంకా మిగతా వివరాలు ఏంటంటే దీనికి సంబంధించింది మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయండి. మనకి వీడియో లేట్ అవ్వకుండా ఉండడానికి నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇదిగోండి 3+1 బాల్ బేరింగ్స్. ఓకేనండి, 3+1 బాల్ బేరింగ్. గేర్ రేషియో వచ్చి 5.1:1. తర్వాత ఏమో లైన్ కెపాసిటీ, డ్రాగ్ కెపాసిటీ, మ్యాక్సిమం మొత్తం మాన్యువల్ మొత్తం అంతా కూడాను ఇది ఇక్కడ రాసేసి ఉంటుంది. నేను క్యాటలాగ్లోనే క్లియర్గా మెన్షన్ చేసి మొత్తం అన్నీ కూడాను అక్కడ మెన్షన్ చేసి పెడతాను. మీరు అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నానండి. ఈ బ్లూ కలర్ ఏమో 6000, దీని కాస్ట్ వచ్చి 1500 రూపాయలు. పైనర్ ఫ్లాష్ ఎక్సీ ఓకే 1500 రూపాయలు. ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. మీకు లేట్ అవ్వకుండా ఉంటాను, స్పీడ్గా తీసేస్తున్నాను. ఇదిగోండి వెనకాల ఉన్న బాక్స్లో ఓపెన్ చేస్తున్నానండి. ఓకేనండి, వెనకాల ఉన్న బాక్స్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇది వచ్చి రెడ్ కలర్ అండి. ఇది ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను, అది బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషను. మిషన్లు మాత్రం చాలా బాగున్నాయండి. ఇదిగోండి దీనికి ఫస్ట్ మనం వీటి కోసం మాట్లాడుకుందాం. చూసారా లైన్ ఎక్కడానికి ఎంత హెవీగా ఇచ్చారు చూసారా. దీనికి ఈ స్పూల్ చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో. ఇది ఇక్కడ ఎక్కువ లైన్ ఎక్కిద్ది మనకి. నెక్స్ట్ వచ్చి దీని బాల్ బేరింగ్ సౌండ్ అండి, ఒకసారి విందామండి. మనది స్లోగా తిప్పుతున్నాను మీకు వినిపించేలా క్లియర్గా. చూసారా
ఓకే, నెక్స్ట్ వచ్చి దీన్ని అల్యూమినియం స్పూల్ అండి. ఇది మొత్తం అల్యూమినియం స్పూలు. ఓకే, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు, పవర్ నాబ్ అండి. నాబ్ చూసారా ఎంత హెవీగా ఉందో, పవర్ నాబ్ సేమ్ కూడానండి. దీన్ని కూడాను ఎప్పుడన్నా సరే కంపెనీ మెషిన్ అనేసరికి స్మూత్నెస్ పెరిగిపోద్ది, డ్రాగ్ సిస్టమ్ పెరిగిపోద్ది, కంపెనీ పరంగా చాలా బాగుంటాయండి. ఇవ్వండి, ఇది వచ్చి 6000, ఇది వచ్చి 5000. ఒకసారి చూసుకోండి, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఏమో 6000, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఏమో 5000. పైనర్ ఫ్లాష్ ఎక్సీ అనమాట, లౌడ్ స్పీకర్, ఫిషింగ్ రీల్స్ అనమాట. ఇవి చాలా బాగున్నవి. వీటి మీద ఏంటంటే కంప్లైంట్స్ కూడా లేవండి, చాలా బాగా వచ్చినాయండి. మిషన్లు కూడాను చాలా బాగా కాస్టింగ్ చేస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చి డైవా అండి. డైవా బీ స్ట్రోక్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ వాడుతున్నారు. వీటిలో నేను ఎప్పుడైనా కంపెనీ సరుకు తెప్పించేటప్పుడు అండి 1-2 సార్లు ఏంటంటే నేను కంపెనీ వాళ్ళు చెప్పింది కాదండి, కస్టమర్స్నే ఎక్కువగా నేను మైండ్లో పెట్టుకుంటాను. కస్టమర్స్ ఏంటంటే కంప్లైంట్స్ లేకుండా ఏ ఫిషింగ్ రీల్స్ అయితే ఉంటున్నాయో వాటిని మట్టుకే తెచ్చుకుంటానండి నేను. వాటిని మట్టుకే మీకు తీసుకొచ్చి సెట్ చేస్తానండి. ఓకే, ఇది రెగ్యులర్గా వాడేదండి. ఇది అసలు ఈ డైవా బీ స్ట్రోక్ అనేది రెగ్యులర్గా వాడే మిషన్ అండి. ఇది మీకు కొరమైన హంటింగ్కి, స్నేహితుడి ఏ హంటింగ్ కన్నా సరే చాలా బాగుంటుందండి ఇది. ఓకే, దీని కెపాసిటీ, దీన్ని మొత్తం అంతా కూడాను నేను క్యాటలాగ్లో మెన్షన్ చేస్తానండి, అక్కడ చూద్దరు కదండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చి డైవా అండి. డైవా స్ట్రోక్ ఫోర్స్ అండి. ఇదిగోండి, డైవా స్ట్రోక్ ఫోర్స్ 4000B. ఓకేనండి. ఓకే, దీన్ని ఒకసారి చూద్దాం ఒకసారి. మొత్తం ఇది కూడానండి, ఇది కూడా అల్యూమినియం స్పూలేనండి. మొత్తం అంతా అల్యూమినియం స్పూలేనండి. అల్యూమినియం స్పూలు, గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ హ్యాండ్లు, మొత్తం టీ నాబ్ అనమాట. టీ సిస్టమ్ టైప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. దీని సిస్టమ్ కూడా చూడండి ఎంత బాగుంటుంది దీని సిస్టమ్. ఇదిగోండి. ఓకేనండి. ఇది స్నేక్ హెడ్ హ్యాండింగ్స్కి, తర్వాత వాలు లాంటి చాలా బాగుంటుందండి మిషన్ కూడాను. కంపెనీ అనేసరికి చాలా స్మూత్గా ఉంటాయండి మిషన్లో, చాలా స్మూత్గా ఉంటాయి, బాగా హెవీ కెపాసిటీతో ఉంటాయి. దీనికోసం మీకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ 1450 మీరు ఆల్రెడీ వాడుతుంది చూస్తుంది. దీని వెయిట్ అంతా, దీని కెపాసిటీ ఏంటి, దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఏ చేసేసారు, మెటీరియల్ ఏం వాడారు, ప్రతి ఒక్కటి కూడాను క్యాటలాగ్లో 1-2 సార్లు మీరు చూడండి. ఎప్పుడైనా క్యాటలాగ్లో పైన ఫొటోస్ ఉంటాయి, ఒక ఫోటో కాదండి, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే 4-5 ఫోటోలు, అంటే డిఫరెంట్గా ఇది కస్టమర్ తీసుకునేటప్పుడు ఎలాగుంటుంది ఫిషింగ్ రీల్ టోటల్గా ఎలాగుంటుంది అన్నది ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఎలాగుంటుందో ఆ క్యాటలాగ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థం కావడానికి డిఫరెంట్ యాంగిల్స్లోనే డిఫరెంట్ స్టాకర్గా అక్కడ ఫొటోస్ పెట్టానండి. ఎలాగా హ్యాండిల్ ఇలా ఉంటుంది, బాల్ బేరింగ్ ఇవి, తర్వాత స్కూల్ ఇది, మొత్తం అంతా కూడా ఇది బెల్లాలం ఈ టైప్లో ఉంటుంది అని చెప్పేసి మొత్తం అని పెట్టాను. 4-5 ఫోటోల కింద ఉంటాయి, అవి చూడండి. వాటి కింద రేట్ ఉంటుందండి. రేటు ఇదంతా అండి 1450 రూపాయలు, 1450 రేటు ఉంటుంది. దాని కింద దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదండి, డిస్క్రిప్షన్లోని ఇది ఏ కంపెనీది, ఏ మోడల్కి సంబంధించింది, దీని గేర్ రేషియో ఎంత, కెపాసిటీ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, దేంతో తయారైంది ఏంటి అనేది క్లియర్గా అర్థమయ్యేలాగా అక్కడ మొత్తం మెన్షన్ చేస్తాను. అక్కడ చూసుకోండి, మొత్తం ఒకసారి అక్కడ చూసుకొని మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి. ఇదిగోండి, ఇంత స్మూత్గా ఉంటుందండి. ఎప్పుడు కూడాను కంపెనీ మిషన్ అనేసరికి ఇంత స్మూత్గా ఉంటాయండి, చూసారా. ఓకే, నెక్స్ట్ డైవో కూడాను పక్కన పెట్టేద్దాం. డైవో పక్కన పెట్టేసేసి లొకానా స్పిన్ 50 అండి. లొకానా స్పిన్ 50 ఆల్రెడీ ఇది మన షాప్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన మాన్యువల్ అంతా కూడాను కంపెనీ వాళ్ళు ఇక్కడ దీనికి ఏమేమి సంబంధించి ఏమేమి వాడారో ఏమిటో మొత్తం అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మాన్యువల్ ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్గా వివరంగా ఇచ్చారండి. ఇందులో వాడిన ఐటమ్స్ అనమాట, ఈ ఫిషింగ్ రీల్ వాడిన ఐటమ్స్ మొత్తం అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. మీకు బాక్స్తో పాటే వస్తుందండి, ఇది మీరు కొనుక్కున్నప్పుడు బాక్స్తో పాటే వస్తుంది. దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి, సేమ్ కొరమేన్లుగానండి. కొరమేన్కి తర్వాత శీలావతులు, పంకస్లు, కొరమేన్, దీనికి వాలుకులకి మొత్తం అన్నిటికి సిస్టమ్ చూడండి, గేర్ సిస్టమ్ చూడండి ఎంత బాగుంది, బ్యాక్ సిస్టమ్ అండి. ఇదిగోండి, మొత్తం స్మూత్నెస్ అండి మొత్తం అంతా. ఇదిగోండి, చూసారా. ఓకే, నెక్స్ట్ వచ్చి దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇదేంటి, అల్యూమినియం స్పూలు. ఓకే, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిల్ అండి. అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిల్, మంచి హ్యాండిల్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలండి. మనకు పెద్ద చేప పడినప్పుడు మనం తిప్పుకుంటానికి పర్ఫెక్ట్గా ఉండాలి. దీనికి వచ్చి మొత్తం గ్రాఫిట్ అండి, గ్రాఫిట్ బాడీ. బెల్లాలను చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో. ఇదిగోండి, బెల్లాలను చూసారా ఎంత హెవీగా ఉందోనండి. ఓకే, దీని గేర్ రేషియో వచ్చండి, ఇది బాక్స్ స్పిన్ 50 ఇదేగా, సంవత్సరం మీకు చూపిస్తాను. గేర్ రేషియో వచ్చి 5.5:1 అండి. ఇదిగోండి, 5.5:1 గేర్ రేషియో వచ్చి 3+1 బాల్ బేరింగ్స్,
తర్వాత దీని లైన్ కెపాసిటీ, దీని మొత్తం అంతా కూడాను ఇందా చెప్పాను చూడండి. అలాగే మొత్తం దీని అసలు ఎంత వెయిట్ ఉంది, ఎన్ని కేజీల వరకు కెపాసిటీ ఆపిద్ది ఏంటి అన్నది మనం అక్కడ క్లియర్గా చూద్దాం. ఒకసారి మన ఫిషింగ్ రీల్ ఎలాగుంటుంది అనేది ఇక్కడ చూసుకుందాం ఒకసారి. చూడండి, గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషను. ఇదిగోండి గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషను. రీల్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది రీల్ కంపెనీ అంటే ఏదైనా సరే చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇంక లాక్ సిస్టమ్ మొత్తం అన్నీ మామూలేనండి, అవన్నీ తెలిసిందే కదండి మీకు. ఓకే, లోకానా స్పిన్ 50 అనేది పక్కన పెట్టేసేసి లోకానా స్పిన్ 60, అది 50, ఇది 60 అండి. 60 అనేసరికి బాగా పెద్దది వస్తుందండి మిషను. 50కి 60కి సంబంధం లేకుండా వస్తుందండి మిషన్. ఒకసారి ఇదిగోండి, ఒకసారి ఇది కూడా చూపించేస్తాను. ఇదిగోండి గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషను. ఓకేనండి, బెల్లాలం బాగా హెవీగా ఇచ్చారండి, బాగా ఒక రేంజ్లో ఇచ్చారండి పట్టుకొని. ఓకే, దీనికి కూడా వచ్చి 4.5:1 అండి. గేర్ రేషియో వచ్చి 4.5:1. లోకానా 60 చూసుకోండి ఇక్కడ. తర్వాతనేమో ఇది కూడా అల్యూమినియం స్పూలే. ఓకేనండి, చూపిస్తున్నానండి. ఇది కూడాను అల్యూమినియం స్పూలే, మొత్తం అంతా అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు. తర్వాతనేమో పర్ఫెక్ట్ హ్యాండిల్ మనం పట్టుకునే సిస్టమ్. గేర్ రేషియో మొత్తం, బాల్ బేరింగ్స్ మొత్తం అన్నీ కూడాను ఒక రేంజ్లో ఉన్నాయండి. దీన్ని కూడాను లైన్ ఎక్కే చూసారా గ్యాప్, లైన్ ఎక్కే గ్యాప్ కూడా బాగా హెవీగా ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది వచ్చి లోకానా స్పిన్ 60 అండి. ఇది కూడాను ఒకసారి చూసుకోండి, స్మూత్నెస్. ఓకే, దీని రేటు ఇప్పుడు లోకానా మీకు 50, లోకానా 60 కోసం చెప్తానండి. ఇది లోకానా 50, ఇది లోకానా 60. స్పిన్ 50, స్పిన్ 60. అసలు దీనికి సంబంధం లేకుండా చూసారా ఎంత బాగుందో. కొరమేలు గట్ట స్నేక్ మామూలుగా హంటింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. పెద్ద చేపలు హంటింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి, చూడండి ఒకసారి. ఓకేనండి, ఇకపోతే దీని రేట్ వచ్చి లోకానా 50, లోకానా 50 ఇది వచ్చి 1200 అండి. ఇది వచ్చి 1200 పడుద్ది, ఇది వచ్చి 1250 రూపాయలు పడుద్ది. ఓకేనండి, ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఈ రెండు పక్కన పెట్టేసేసి ఇప్పుడు పైనర్ బ్లాక్ క్యాట్ అండి. పైనర్ బ్లాక్ క్యాట్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఈసారి వచ్చిన మిషన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి, ఇది కూడా ఒక రేంజ్లో ఉంది చూసారా. ఇదిగోండి మిషన్ చూసారా ఎంత హెవీగా ఉందో. అదే అండి, మొత్తం అంతా కూడాను చూడండి ఎంత బాగుందో. చూడండి మిషన్ ఒకసారి ఎంత స్మూత్గా ఉంది చూడండి ఒకసారి. ఇది వచ్చి పైనర్ బ్లాక్ క్యాట్ అండి. ఇది అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు. నా చూసారా ఎంత బాగుందండి. ఓకే, ఈ లైన్ సిస్టమ్ కూడాను మొత్తం ఈసారి వచ్చినవన్నీ కూడాను హెవీ గ్యాప్ అండి. ఇవి బాగా ఎక్కువ లైన్ పడటానికి హెవీ గ్యాప్. బెల్లాలం కూడాను బాగా హెవీగా ఇచ్చారు. దీనికి సంబంధించిన లోగో ఇది. ఓకే, పైనర్ బ్లాక్ క్యాట్ ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఓకేనండి. ఓకే, ఈ పైనర్ బ్లాక్ క్యాట్ అన్నది 5000 అండి. ఇది 5000 సిరీస్. దీని కాస్ట్ వచ్చి పైనర్ బ్లాక్ క్యాట్ వచ్చి 5000 వచ్చి ఇది 1250 రూపాయలు అండి. ఇందులో 5000 ఉంది, 6000 ఉందండి. చూపిస్తానండి మీకు. ఇది 6000 అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నది 6000. 5000 ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇది కూడా లౌడ్ స్పీకర్ అండి. ఇది కూడాను ఇదిగో చూడండి ఒకసారి. ఇదిగోండి చూసారా. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. దీని రేట్ అని చెప్పాను మీకు. పైనర్ బ్లాక్ 5000 వచ్చి 1250 రూపాయలు అండి. దీని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మీకు ఇందులో 6000 చూపిస్తానండి. 6000 కూడాను 5000కి 6000కి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలా రెండు పక్కన పెట్టి చూపిస్తాను మీకు. క్వాలిటీల పరంగా మాత్రం మిషన్ చాలా బాగా వచ్చినాయండి. మిషన్లో ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పాలండి. ఇదిగోండి, ఇది 5000 అండి. ఇది 5000, ఇది 6000. ఒకసారి చూసుకోండి మీరు. 5000, 6000కి ఏంటంటే ఇదిగోండి ఈ మెటీరియల్ మాన్యువల్ మొత్తం అంతా తేడా వచ్చేస్తుంది చూసుకోండి ఒకసారి. ఓకేనండి, 5000 వచ్చి సేమేనండి. సేమ్ గ్రాఫిట్ బాడీ, సేమ్ అల్యూమినియం స్పూలే, సేమ్ అల్యూమినియం హ్యాండ్లే, సేమ్ మొత్తం అంతా కూడా ఒకటేనండి. ఓకే, ఇది వచ్చి 5000 వచ్చి 1250 రూపాయలు, 6000 వచ్చి 1300 రూపాయలు. హెవీ మిషన్లు అన్ని కంపెనీ వచ్చి పైనర్ బ్లాక్. ఓకే, ఇవి కూడా పక్కన పెట్టేస్తామండి. ఇప్పుడు మిషన్లో మనం దీనికోసం మాట్లాడుకున్నాం. లో కాస్ట్ మిషన్ కాడ నుంచి మీడియం కాస్ట్ వరకు మాట్లాడుకున్నాం. ఏదండి, బర్క్లీ కాడ నుంచి పైనర్ ఫ్లాష్ ఎక్సీ, పైనర్ తర్వాతనేమో డైవా కంపెనీ, లోకానా స్పిన్ 50, లోకానా స్పిన్ 60, తర్వాత పైనర్ బ్లాక్ క్యాట్, తర్వాత ఆల్రెడీ మన షాపులోనే లోకానా రేనో కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీకు మిషన్ రాడ్లు అన్నా కదండి. పైనర్
క్లాసిక్ స్పిన్ అన్నాను కదా, ఒకసారి మీకు అవి కూడా తీసి చూపిస్తాను మీకు. ఇవి హోటల్ కదండి మనది, మీకు తెలిసిన కదండి, ఇంటికి వస్తుంటారు కదండి. ఏంటంటే ఖాళీ లేక 4 రోజులు అయిపోయిందండి, సరిపోవచ్చు. 4 రోజులు అయిపోయిన తర్వాత ఇవాళ చేస్తున్నానండి వీడియో. ఓకే, ఇదిగోండి పైనర్ క్లాసిక్ స్పిన్ అండి. ఒక రేంజ్లో ఉందండి ఈ రాడ్. ఇదిగోండి పైనర్ క్లాసిక్ స్పిన్. ఒకసారి దీని మెటీరియల్ కోసం మాట్లాడుకుందాం మనం. ఇదిగోండి మొత్తం అన్ని డబల్ గైడ్స్ అండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ గైడ్స్ అండి మొత్తం అన్ని. తర్వాత దీని మెటీరియల్ కోసం మాట్లాడుకుందాం. ఒకసారి దగ్గరగా చూడండి, దీనికి మెటీరియల్ ఎంత స్మూత్నెస్గా ఉంది చూడండి రాడ్. ఇదిగోండి చూసారా, మొత్తం ప్రతి ఒక్కటి కూడాను మీరు ఇక్కడ వీడియోలో చూస్తే, మీరు మీ దగ్గరకు చూసినప్పుడు కూడా ఇలాగే ఉండాలన్నమాట. అందుకే 1-2 సార్లు చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తం అంతా కూడా చూసారా ఎంత మ్యాట్ ఫినిషింగ్ మెటీరియల్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇదిగోండి హెవీ అండి. ఈ లైన్ చూసారు, ఇది కార్బన్ దీనికి వాడింది బాగా హెవీ అండి. ఈ గ్లాస్ అండి దీనికి వాడింది. ఈ గ్లాస్ తోటి చూడండి ఎంత ఇది హెవీగా ఉందో. ఓకే, దీని పక్కన పెట్టేద్దామండి. దీని పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ లైన్ చూద్దాం. ఇది వచ్చి ఫుల్ ఎవఫామ్ గ్రిప్ అండి. ఇది ఫుల్ ఎవఫామ్ గ్రిప్. ఇది మొత్తం మనకి హ్యాండిల్ పట్టుకున్నప్పుడు చూసారా ఎలా ఉందో. రాడ్ వెయిట్ కూడా బాగా లైట్ వెయిట్ అండి. ఇది 315 గ్రాములు అండి. ఇది 315 గ్రాములు అంటే మన చక్రాకుల టీ పొట్లాలు 100 గ్రాములు చెప్పి 3 కొంటే అయిపోయినాయి అంటే. ఇదిగోండి కంపెనీ లోగో, ఇదిగోండి పైనర్ కంపెనీ లోగో. ఓకేనండి, ఇదిగోండి పైనర్ క్లాసిక్ స్పిన్. ఇది వచ్చి 8 అడుగులు 8 ఫీట్ అనమాట. ఓకే, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చి దీనికి ఎంత ఇచ్చారంటే కంపెనీ వాళ్ళు 9.1 1 పక్కన పెట్టేస్తాం 9 కేజీలు అండి. 9 కేజీల కెపాసిటీ ఇచ్చారు. ఒకసారి చూడండి ఇక్కడ. ఇదిగోండి దగ్గరగా చూసుకున్న ఒకసారి 9 కేజీల కెపాసిటీ. దీనికి ఏమేమి లైన్ వాడుకోవాలో ఎలాగుందో మొత్తం అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం అంతా కూడా కంపెనీకి సంబంధించిన లోగో ట్యాగ్ అండి. ఇది చూసుకోండి ఒకసారి. ఇది కూడా చూడండి ఎంత హెవీగా ఉందో మొత్తం అంతా కూడానండి. చూసుకున్నారా? ఓకేనండి. ఇప్పుడు దీని మెటీరియల్ మళ్ళీ కార్బన్ పరంగా చూద్దాం ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత బాగుందన్నది చూసారా. ఇది ఎంత బాగుందండి. ఇదిగోండి చూసారా. ఇదండి, ఇది వచ్చి 8 ఫీట్ అండి. ఇది వచ్చి 8 ఫీటు పైనర్ క్లాసిక్ స్పిన్ అనమాట. ఇది కంపెనీ వచ్చి ఇది ఏంటంటే ఇప్పటి వరకు కూడాను దీని మీద రిమార్క్ లేని రాడ్ అనమాట అండి. ఇది ఇదిగోండి ఇప్పుడు చూడండి ఒకసారి పూర్తిగా చూడండి, మీకు చూస్తే అర్థమైపోద్దండి మీకు. 8 ఫీట్ రాడ్ ఇది. ఓకే, దీని కాస్ట్ వచ్చి 1300 అండి. దీని కాస్ట్ వచ్చి 1300 రూపాయలు. దీంట్లోనే మళ్ళీ బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ కూడా మీకు ఒకసారి తీసి చూపిస్తాను మీకు. ఓకే, ఇవి ఏంటంటేనండి కస్టమర్స్ బాగా వాడిన తర్వాత వీటి మీద కంప్లైంట్స్ లేదు, బాగున్నాయి. ఈ మీకు ఒక మాట చెప్పాలంటేనండి, కంపెనీ రాట్లు ఎప్పుడైనా సరేనండి చాలా మంది ఏమనుకుంటారంటే లేటెస్ట్ మోడల్స్ ఏమొచ్చినాయి, కొత్త మోడల్స్ ఏమొచ్చినాయి అని చెప్పి అనుకుంటారు. కానీ అది కాదండి. మనం ఎప్పుడైనా సరే లెక్కవలసిన ఏంటంటే ఒక్కొక్క మోడల్లోని తయారైన కార్బన్ క్వాలిటీ, లేకపోతే గ్లాస్ ఫైబర్, గ్రాఫిట్, కార్బన్, ఈ గ్లాస్, ఎక్స్ట్రా గ్లాస్ అని చెప్పేసి మొత్తం అన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడాను ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క మోడల్లో వాడిన దానికి బాగా సెట్ అయిపోతాయండి. ఎంత బాగా సెట్ అవుతాయి అంటే వాటికి రిమార్క్ రాదండి. ఇంకా రిమార్క్ రాకుండా బాగా పర్ఫెక్ట్గా మనకి సెట్ అయ్యేలాగా ఉంటాయండి. అలాగా తయారైనయే ఇప్పుడు మీకు నేను తీసి చూపిస్తుంటానండి. మీకు ఏంటంటే ఫస్ట్ నేను కస్టమర్దే పూర్తిగా రివ్యూ చూసుకుంటానండి. నేను కస్టమర్స్ వాడుతుంటారు కదా, మన యూట్యూబ్లో పెట్టుకుంటారు కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను 100% బాగున్నది అనుకుంటేనే కంపెనీ పరంగా నేను వాటిని తీసుకొస్తాను అనమాట. తీసుకొచ్చి మన షాపులో పెడతాను. ఇదిగోండి ఇది వచ్చి బ్లూ కలర్ అండి. ఇది పైనర్ క్లాసిక్ స్పిన్ అనమాట. ఇది బ్లూ కలర్ 8 ఫీటు. దీని వెయిట్ వచ్చి 315 గ్రాములు. తర్వాత దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ గ్లాస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. ఇదిగోండి చూడండి అక్కడ ఈ గ్లాస్ కనిపిస్తుందా మీకు. మొత్తం 2 రాడ్లు కూడా ఈ గ్లాస్తో తయారయ్యాయి. ఓకేనండి. దీని కెపాసిటీ కూడా వచ్చి సుమారుగా 9 కేజీలు అండి. 9.1 అన్నారు అంటే 9 కేజీలు 100 గ్రాములు. ఓకే, దీనికి సంబంధించిన లోగో, కంపెనీకి సంబంధించిన లోగో. ఇది కంపెనీ చూడండి మెటీరియల్ ఎంత హార్డ్గా ఇచ్చారు చూడండి ఇక్కడ. ఈ హార్డ్ అంటే ఇది చూసుకోండి, ఈ రౌండ్ సర్కిల్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది మెటీరియల్ ఎంత హార్డ్గా ఇచ్చారు అన్నది. అందుకే ఈ రాడ్లు అంత బలంగా ఆగినాయండి. ఇట్లా 9 కేజీల కెపాసిటీ అంటే అందుకే ఆగింది. మ్యాట్ ఫినిషింగ్ కూడా చూడండి ఒకసారి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారా. ఎక్కడ కూడాను ఏంటంటే చిరాచిరాగ్గా లేకుండా, ఎక్కడ కూడాను క్వాలిటీ పరంగా కూడాను, బిల్ క్వాలిటీ పరంగా పైనర్ కంపెనీ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారండి. చూడండి ఒకసారి మొత్తం అంతా కూడాను చూసుకోండి ఒకసారి. పైనర్ ఫ్లాష్ అదే క్లాసిక్ స్పిన్ 8 ఫీట్ రాడ్ అండి. ఇది 1300.
ఏంటంటే అది రెడ్ కలరు, ఇది బ్లూ కలరు. ఒకసారి మన షాప్లోకి వచ్చి మనం చూసుకుందామండి. ఫైనల్ బ్లాక్ క్యాట్ కోసం మాట్లాడుకున్నాం, లొకానా స్పిన్ కోసం చెప్పుకున్నాం, లొకానా స్పిన్ 50 కోసం చెప్పుకున్నాం, డైవా కోసం చెప్పుకున్నాం, ఫైనల్ ఫ్లాష్ XE కోసం చెప్పుకున్నాం. ఇందులో 2 రకాల మోడల్స్ వచ్చినాయి. ఆ 2 రకాల మోడల్ కోసం మాట్లాడుకున్నాం. కొంచెం మీడియం బడ్జెట్లో మనకు ఉండేలాగా వీటి కోసం మాట్లాడుకున్నాం. అయితే వీటికి సంబంధించిన ఒకవేళ నేను వీడియోలో ఏదన్నా చెప్పడం మర్చిపోయినా సరే క్యాటలాగ్ చూడండి. ముందు మీరు క్యాటలాగ్లో చూసుకున్నప్పుడు దీని ఏంటి, సపోజ్ ఇది చూడండి క్లాసిక్ స్పిన్, పైనీర్ కంపెనీ క్లాసిక్ స్పిన్, ఇవన్నీ చెప్పలేదు కదా ఒకళ్ళ వీడియోలో అని చెప్తున్నాను అనుకుంటే మొత్తం దీనికి సంబంధించినంత క్యాటలాగ్లో ఉంటుందండి. క్యాటలాగ్లో ఏమైనా ఉంటుంది, దీని మెటీరియల్, ఇది రాడ్ ఏ మెటీరియల్తో తయారైంది, ఈ గ్లాసు ఇక్కడ రాసి ఉంటుందండి ఖచ్చితంగా, ఈ గ్లాసు తయారైంది. మరి దీని కెపాసిటీ ఎంత, 9 కేజీలు 100 గ్రాములు. ఓకే, దీనికి సంబంధించిన లైన్ కెపాసిటీ 4.2, 2.0, 4.6 అని చెప్పేసి మొత్తం అంతా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఈ కంపెనీ లోగో, కంపెనీ సంబంధించిన డబుల్ గైడ్స్, కంపెనీకి సంబంధించిన హెవీ కార్బన్ వాడారు కాబట్టి దానికి సంబంధించింది మొత్తం డీటెయిల్గా వివరంగా మన క్యాటలాగ్లో పూర్తిగా మెన్షన్ అయి ఉంటుంది. అక్కడ చూసి మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. కానండి పవర్ కట్ అయిపోయింది. ఒకసారి మీరు ఇంకా వీడియో చివరికి వచ్చింది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇది 8 ఫీటు బ్లూ కలరు, రెడ్ కలర్ అండి. ఓకేనండి, పవర్ ఆఫ్ అయిపోయింది, అది కరెంట్ పోయింది. ఇక మీరు వీడియో లాస్ట్కి వచ్చేసింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరే. ఓకేనండి, ఓకే. మీకు నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ ఇంకొన్ని ఐటమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే, జై హింద్.